అన్న ఇక్కడ మన బాలాపూర్లో ఇప్పుడు ధర్మరక్షణ సభ అని ఏర్పాటు చేసుకున్నాము. అసలు ఎందుకన్నా మనకు ధర్మరక్షణ సభ, అసలు ధర్మరక్షణ సభ ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మన దేశంలో నడుస్తున్న పరిస్థితి ఏంటంటే, ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ లేకుండా సెక్యులర్ ప్రభుత్వాలని చెప్పుకొని తిరిగే కొన్ని ఉన్నాయి చూసినారా, వాళ్ళ వల్ల వాళ్ళ ఓట్ బ్యాంక్ పెంచుకోవడానికి ఈ గేట్లు తెరిచి వీళ్ళని విచ్చలవిడిగా ఈ దేశం పైన వదిలేస్తే, మన దేశంలో ఆల్రెడీ మన జనాభా 140 కోట్లు దాటి ఉంది. పోనీ మన జనాభా ఏదో తక్కువ ఉంది, మనం వేరే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చే పరిస్థితిలో మనం లేము. మన దేశంలో సరిపోయేంత అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. అయినా కూడా వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఈరోజు ఈ పరిస్థితిని తీసుకొచ్చి ఇలా మొత్తం జనాలను నాశనం చేసే పరిస్థితిని వాళ్ళు క్రియేట్ చేస్తారు. అయితే గతంలో కూడా మీరు ఒకటి ఆలోచించారనుకుంటా, కొన్ని మీడియా ఛానల్, మన జాతీయవాద మీడియా ఛానల్ తప్ప ఈ వీడియోని కవర్ చేయలేదు. మోండా మార్కెట్లో ఒక మార్వాడి అతను మన తెలంగాణ వాడిని కొట్టారని చెప్పేసి ఆ విషయాన్ని చాలా పెద్దగా చేసి దాదాపు 2 నెలలు టీవీలలో డిబేట్లు నడిపించారు. ఆ టీవీలో డిబేట్లు ఎట్లా నడిపించారంటే, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ గుజరాతీ, గో బ్యాక్ రాజస్థానీ, అరే గో బ్యాక్ ఆంధ్ర, ఇక్కడ హిందువులు ఎవరుంటే వాడు గో బ్యాక్ అంత. ఆ ఇన్సిడెంట్ని దాదాపు ఈ తెలంగాణలో ఉన్న ప్రజలందరూ చూసే విధంగా మీడియా కవర్ చేసింది. ఇదే పారిశుద్ధ్య కార్మికులని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు కొట్టిరు. 3 కార్మికులను దారుణంగా కొట్టిరు. ఈ విషయం తెలంగాణలో ఎంతమందికి తెలుసండి? 1-2 జాతీయ మీడియా ఛానల్ తప్ప ఎవరైనా కవరేజ్ చేసిరా? అంటే ఇక్కడ పరిస్థితులు ఏంటంటే, ఇక్కడ మరి ఇన్ని గో బ్యాక్ మార్వాడి ఇట్లా అన్నారు కదా, మరి గో బ్యాక్ రోహింగ్యా అని ఒక్కరు ఎందుకు అన్నారు? అదే నేను చెప్తున్నా కదా, గో బ్యాక్ రోహింగ్యా అనవలసిన వాళ్ళకి ఓట్లు పడేది వాళ్ళకి. ఎవరైతే ఈ గో బ్యాక్ అనే నినాదం తీసుకున్నారు చూసిండ్రా, వాళ్ళ ఓట్లు వాళ్ళకి కావాలి. ఇక్కడ సమస్య వాళ్ళకి తెలంగాణ వాళ్ళ పైన దాడులు జరుగుతున్నాయని కాదు. నిజంగా తెలంగాణ వాళ్ళ పైన నిజంగా దాడులు జరిగి ఉంటే ఈ పారిశుద్ధ కార్మికులు తెలంగాణ వాళ్ళు కాదా అండి? ఒక మాట ఇక్కడ కరెంటు బిల్లు కట్టి ఇక్కడ తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడి వాళ్ళు అట్లాంటిది ఈరోజు ప్రతి ఒక్క ట్యాక్స్ పేర్ చేస్తున్నాం మనం. అట్లాంటిది వాళ్ళ ఉచిత కరెంటు, వాడు ఒక కరెంటు బిల్లు కట్టడు, వాడు ఒక ట్యాక్స్ కట్టడు, వాడికి ఎటువంటి సంబంధాలు ఉండవు. వాడికి ఆధార్ కార్డులు ఇచ్చి వాళ్ళని పందులను మేపినట్టు మేపి మా మీదకి వదిలితే రేపు వాడి క్రైమ్ చేసి దేశం దాటిపోతే ఎట్లా పట్టుకుంటారండి? పోలీసులు అయినా దేవుళ్ళేం కాదు కదా, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలంటే వాడికంటూ ఏమైనా ఆధారం ఉంటేనా? ఇక్కడ ఇట్లాంటి విషయాలని ఇప్పుడు మేధావులు ముసుకున్న తోడేళ్ళని హిందువులు ముఖ్యంగా హిందూ యువత ఈ తోడేళ్ళని, ఈ మేధావులని ఎప్పుడు వీళ్ళని అబ్జర్వ్ చేయండి. వీళ్ళకి కావాల్సింది ఎప్పుడైనా హిందువులు కొట్లాడుకుంటే మాత్రమే వీళ్ళకి గోబ్యాక్ గుర్తుకొస్తుంది. ఒకవేళ పరాయి దేశం నుంచి కూడా వచ్చి కొట్టినా చంపినా ఆ విషయాలు బయటికి రావు. ఈ విషయాలను దయచేసి హిందువులు కానీ ముఖ్యంగా యువత కానీ ఆలోచించాలని నేను ఈ సభ నుంచి కోరుకుంటున్నాను. మన చార్మినార్ అడ్డగా రోహింగ్యాలు ఉన్నారని ఎంతవరకు అనుకుంటున్నారు? అరే బాలాపూర్ నుంచి ఉన్నారని ఒక కార్పొరేటర్, మన ఎమ్మెల్యే కంటెస్టెడ్, మహేశ్వరం కంటెస్టెడ్ ఎమ్మెల్యే క్లియర్గా మనకు వీడియోలలో చూపించాడు కదండి. ఏకంగా వాళ్ళ ఇళ్లలో పోయి వీడియోలు చూపించాడు కదా. ఈడ ఉన్నారు వీళ్ళు వాళ్ళేనని చెప్పి వాళ్ళనే అడిగిండు, మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినామన్నారు. డైరెక్ట్ వాళ్ళు చెప్పిన తర్వాత కూడా ఎవరి మీద సర్చింగ్ జరగలేదే? జరిగిందా సర్చింగ్? ఏ మీడియా ఛానల్ అన్న వాళ్ళ దగ్గర కనీసం పోనీయండి, వ్యవస్థలు పోలేదు, కనీసం మీడియా వాళ్ళన్న పోయి కవర్ చేసిరా? ఎంతసేపు గో బ్యాక్ రాజస్థాన్, గో బ్యాక్ మార్వాడి, గో బ్యాక్ ఆంధ్ర అంటే ఈ దేశంలో పుట్టినోనికే ఈ దేశంలో ఉండడానికి రైట్ లేదు, కానీ వేరే దేశం నుంచి వచ్చిన గురించి మాట్లాడే ఎవరికి హక్కు లేదు, ఓపిక లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని గ్రహించాలని నేను కోరుకుంటున్నాను అన్న. ఇంకోటి, మన రీసెంట్ గా జరిగిన యూసఫ్ కూడా ఏదో బై ఎలక్షన్స్ కి మన రేవంత్ రెడ్డి గారు సీఎం ఇప్పుడు అయితే ఉన్నారు వచ్చి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయితే ఉందో ముస్లిం పార్టీ, ముస్లిం అంటే కాంగ్రెస్ అంటే ముస్లిం అనడం జరిగింది. మరి అట్లాంటి సీఎం ఇప్పుడు ఇక్కడ ఉండి తెలంగాణని ఈ హైందవ ధర్మాన్ని ఎలా పరిరక్షిస్తాడని అనుకుని ఇప్పుడు ఆ మెంటాలిటీ తోటి ఉన్న వాళ్ళు కొంతమంది ఉంటే, ఈయన రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎప్పుడైతే ఇట్లాంటి మాటలు మాట్లాడిండో వాళ్ళకు బూస్ట్ అయింది. మీరంటే మేమంటే మీరు అని చెప్పిన తర్వాత ఇక మమ్మల్ని అడ్డుకునేటోడేవాడు, ఆపేటోడేవాడు, మేము ఏం చేసినా వెళ్తుంది. ఇప్పుడు అందుకే కదా నేను నిదర్శనము. ఇప్పుడు 2 సంవత్సరాలలో 14 దేవాలయాలు ధ్వంసమైనవి. ఒక్కొక్కడు మాట్లాడతాడు బహుజనుల దేవుళ్ళు మా దేవుళ్ళు అంటాడు, ఎల్లమ్మలు పోషమ్మలు మా దేవుళ్ళు, వెంకటేశ్వర స్వామి ఆడు దేవుళ్ళలో కూడా సెక్యులర్. సరేనా, మరి గాడిద కొడుకులారా, మొన్న దాడి జరిగింది కదా, యూసఫ్ గూడలో జరిగిన, మన సఫీర్ గూడలో జరిగిన, అంతకుముందు జరిగిన ఏ దేవాలయమైనా గ్రామ దేవతలే కదా, మరి బహుజనుల దేవతలే కదా. మీరన్న డివైడేషనే, మీరు ఏదైతే డివైడ్ చేసిరో దేవతలలో కూడా డివైడ్ చేసిరో మరి మాట్లాడరు ఎందుకురా మీరు? సీఎం కూడా మొన్న అడగడం జరిగింది, కళ్ళు దానికి ఒక రూమ్. అదే మరి నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఇగో సినిమాలలో కానివ్వండి, వ్యవస్థలో కానివ్వండి, మాట్లాడుకోవాలంటే హిందూ దేవుళ్ళు, ఏది చేయాలన్నా హిందువులు. ఎందుకంటే ఇప్పుడు ఈ దాంట్లో మనకు బీసీ నినాదం ఒకటి, ఎస్సీ నినాదం ఒకటి ఓసీ నినాదం. వీళ్ళని ఎట్లనైనా వేరు చేయొచ్చు, వీళ్ళని చేయాలంటే 100 దారులు ఉన్నాయి. వేరే వాళ్ళ గురించి మాట్లాడమండి, మాట్లాడితే అర్ధరాత్రికి ఓడని వంటడా?
దాడులు చేసుడు మన సంస్కృతి కాదు. కాకపోతే హిందువులు మాత్రం జాగృతమయ్యే పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. ఇది ఏదో మామూలుగా వినిపించుకున్న విషయాలనే కాకుండా భవిష్యత్తు మాత్రం మనకు మాత్రం కంపల్సరీ. మన పిల్లల భవిష్యత్తు మనం మాత్రం భవిష్యత్తు ఇవ్వలేమండి. ఇది వాస్తవాలు, ఇది గ్రహించాలి. హిందువులు జాగృతం కావాలంటే జాగృతం కావాల్సిన సమయం వచ్చింది. లేకపోతే 20 సంవత్సరాల తర్వాత హిందువులని చెప్పుకోవడానికి కూడా వాడు భయపడే పరిస్థితి వస్తుంది. ఇది మాత్రం పక్క నిజం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.